హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి. ఈరోజు మరో సూపర్ మ్యాచ్ చూసినాం. ఐపీఎల్ అంటే అది సూపర్ మ్యాచ్, మరో థ్రిల్లర్, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్. నువ్వా నేనా అన్నట్టు వన్ సైడే అయింది. ఆ 10 ఓవర్స్ వరకు వన్ సైడ్ మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్సే గెలుస్తుంది అనుకున్నాం, కానీ మ్యాచ్ స్టోనీస్ ఒంటరి 166 బాల్స్ 120తో అద్భుత సెంచరీతో మ్యాచ్ని సింగిల్ హ్యాండ్తో గెలిపించుకున్నాడు మ్యాచ్ని. నికోలస్ పురాన్ 15 బాల్స్ 34 రన్స్తో మంచి సపోర్ట్ ఇచ్చిండు. మ్యాచ్ని మాత్రం వదలలేదు స్టోయినిస్. మ్యాచ్ని మాత్రం సూపర్ గెలిపించుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటాడు కేఎల్ రాహుల్. ఎందుకంటే డ్యూ ఉంటుంది, సెకండ్ ప్యాచ్ చేసింగ్కి ఈజీ ఉంటుంది, ఎవరు గెలిచినా ఫీల్డింగే తీసుకునేవాడు. కాకపోతే మళ్ళీ 200 కొడతారు. 200 స్కోర్ ఎక్కువ కొడితే చెన్నై డిఫెండ్ చేసుకోగలుగుతుంది. చెన్నై గ్రౌండ్లో చెన్నై అడ్డాల సాధ్యం కాదు కదా చాలా వరకు. ఈరోజు మరి రికార్డ్ స్కోర్ ఈసారి 211 స్కోర్ రికార్డ్. ఇంకా 3 బాల్స్ మిగిలి ఉన్నా కానీ 211 చేసి మ్యాచ్ అయితే గెలిచారు. రికార్డ్ ఈరోజు 211 హైయెస్ట్ చేసి ఈ సీజన్లో. మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ హజింకర్ అయినా ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయినప్పటికీ గైక్వాడ్ మాత్రం సూపర్ టచ్లోకి వచ్చి 100 సూపర్, మళ్ళీ సూపర్ సెంచరీ గైక్వాడ్ కూడా అక్కడ నుంచి కూడా స్లోగా డారెల్ మిచెల్ అవుట్ అయిపోయింది, వచ్చి పర్ఫార్మెన్స్ లేదు. జడేజా వచ్చిండు, జడేజా కూడా చిన్న కామే ఆడింది. కానీ శివం దుబే వచ్చినాక ఎక్కడ 180 170 వస్తుందేమో అంతే అనుకున్నాం స్కోర్. కానీ 210 వరకు భారీగా 30 బాల్స్ 66 రన్స్, 27 బాల్స్ 66 రన్స్, 7 సిక్సర్లతో భారీ సిక్సర్లతో మంచి ఇన్నింగ్స్ ఆడి 210 వరకు తీసుకొచ్చారు ఇద్దరు కలిసి. సూపర్ స్కోర్ చాలు, వన్ సైడే మ్యాచ్ అయిపోయింది. చెన్నైతోనే 210 టార్గెట్ చేసేంత సీన్ లేదనుకున్నాం. ఆ బౌలర్స్ పతిరానా, ముష్ఫికర్ మంచి బౌలర్స్ ఆపేస్తారు అనుకున్నాం. కానీ బౌలింగ్ పతిరానా ఫస్ట్ 3 ఓవర్స్ మంచిగానే వేసినప్పటికీ మరి లాస్ట్లో పోగొట్టేసిండు. మరి సెకండ్ 210 చేసిండు కేఎల్ రాహుల్. మరి ఓపెనింగ్ అయితే ఫస్ట్ ఓవర్లోనే డికాక్ అయితే అవుట్ అయిపోయిండు. డికాక్ అవుట్ అయినాక మ్యాచ్ మాత్రం కేఎల్ రాహుల్ ఒక 6 కొట్టిండు. కానీ కేఎల్ రాహుల్ కూడా తొందరనే అవుట్ అయింది. పవర్ ప్లేలో 45 for 2. మరి వన్ సైడ్ మరి మ్యాచ్ మొత్తం చెన్నైకి అయిపోతుంది అనుకున్నాం. టోటల్గా వన్ సైడ్. స్టోయినిస్ మాత్రం ఫాస్ట్గా ఆడుతూనే ఉన్నాడు. మ్యాచ్ మాత్రం దేవదత్ పడికల్ అక్కడ ఒక డిసప్పాయింట్. తన వల్ల చాలా బాల్స్ డాట్ అయిపోయినాయి, చాలా బాల్స్ వేస్ట్ అయిపోయింది. అసలు సరిగా ఆడలేదు, ఫామ్లో టచ్ వెళ్ళాడు. పతిరన్న రాగానే బౌల్డ్ చేసిండు. ఆ ఒక బ్యాట్స్మెన్ని ఆ టైంలో పంపించేది లేకుండే. దానివల్ల ఎల్ఎస్జికి మధ్యలో కొంచెం ఇబ్బంది అయింది. మంచిగా దీపక్ కూడా ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఫామ్ ఉన్న బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఆయుష్ బాద్ ఇంతమంది ఉన్నాగా పడికల్ని అవసరమే లేదు. అసలు అన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అతను పంపించి కొంచెం మైనస్ అయినప్పటికీ స్టోనీస్ ఉన్నాడు కాబట్టి మ్యాచ్ని ఈరోజు క్లిక్ అయింది కాబట్టి మ్యాచ్ని లాక్కొని వచ్చేసిండు. నెక్స్ట్ స్టోనీస్ తర్వాత నికోలస్ పురాన్ వచ్చిన తర్వాతనే మ్యాచ్ మొమెంటం మొత్తం ఎల్ఎస్జికి స్టార్ట్ అయిపోయింది. 15 బాల్స్లో 34 రన్స్ 200 స్ట్రైక్ రేట్తోనే ఆడిండు. మళ్ళీ 4 overs 54 రన్స్ 24 బాల్ 54 రన్లు ఉన్నప్పుడు నికోలస్ పురాన్ అవుట్ అయిపోయింది. పతిరానాకి స్లోవర్ బాల్కి అవుట్ అయిపోయిండు. అయినప్పటికీ మళ్ళీ చెన్నై సైడ్ మొమెంటం వచ్చింది. ఇక్కడ దీపక్ కూడా మళ్ళీ వచ్చి 7 balls 20 మంచి సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. దీపక్ కూడా మంచిగా ఆడిండు స్టోనీస్తో కలిసి. మ్యాచ్ని అయితే లాస్ట్ ఓవర్ 2 overs 32 రన్స్ ఉన్నాయి. 3 ఓవర్స్కి 40 రన్స్ ఉన్నాయి. పతిరానా ఆపుతాడు అనుకున్నాం. పతిరానా కూడా మళ్ళీ 6 స్టోనీస్ తన బౌలింగ్ కూడా 6 4. ఇంకా ముష్ఫికర్ రహమాన్ అయితే హాఫ్ సెంచరీ కొట్టింది 4 ఓవర్స్లో. తను నమ్ముకున్నారు కానీ తన వల్ల కాలేదు, స్లో బౌలింగ్ వల్ల కాలేదు. లాస్ట్ ఓవర్ 19 రన్స్ ఉన్నా ఈజీగా ఇచ్చేసి 3 balsలోనే ఇచ్చేసేసిండు. 6 4తోనే అయిపోయింది మ్యాచ్. లాస్ట్ ఓవర్లో కూడా ఈజీగా డిఫెండ్ చేయలేకపోయిండు, ఈజీగా ఇచ్చేసిండు. స్టోనీస్ సింగిల్ హ్యాండ్తోని 120 రన్స్తోని సూపర్ మ్యాచ్. చూడడానికి బాగుంది. చెన్నై అడ్డాలో లక్నో వచ్చి ఈ విధంగా ఒక్క ఒంటి చేతోని స్టోనీస్ సాధించిన మ్యాచ్ గెలిపించాడు. ఈరోజు రివ్యూ అది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపు మరో ఢిల్లీ గుజరాత్ మ్యాచ్ ఉంది. రేపు కూడా మంచి మ్యాచ్ ఉంటుంది. రేపు మ్యాచ్ ప్రివ్యూతో మళ్ళీ రేపు అనాలిసిస్ పొద్దున్నే చెప్పుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.